రాష్ట్రంలో నకిలీ మద్యం అరికట్టేందుకు ఆరోగ్య సురక్ష యాప్ను రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. నగరంలో పలు షాపులను మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. వైసీపీ నేతలు కావాలని తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. యాప్ను ఇప్పటిదాకా 13,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. నకిలీ మద్యం కేసులో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించబోమంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కల్తీ మద్యం నిరకట్టేందుకు గవర్నమెంట్ ఒక యాప్ను కూడా తీసుకొచ్చింది. ఆరోగ్య సురక్ష యాప్ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు లాంచ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బార్ షాపులను కొల్లు రవీంద్ర కూడా తనిఖీలు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో కొల్లు రవీంద్ర ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆకస్మిక తనిఖీ చేశారు, అదే యాప్ లాంచ్ చేశారు, ఏమన్నా అవకతవకలు ఏమన్నా యాప్లో కనిపించాయి, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు సార్? ఇవాళ కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ఎప్పుడైనా కావాలన్నా కూడా ఈ లిక్కర్లో కూడా వాళ్ళు స్కాన్ చేసుకుని అది ఒరిజినల్ కాదు చూసుకునే విధంగా ఒక యాప్ను డెవలప్ చేసాం. ఆ యాప్లో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ కింద పెట్టి ఎవరు కావాలన్నా ఏ బాటిల్ అయినా స్కాన్ చేసుకునేది పెట్టాం. ఆ స్కానింగ్ చేస్తే వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ రకంగా మొన్ననే ముఖ్యమంత్రి గారు లాంచ్ చేశారు. ఇప్పుడు దగ్గర 13,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దగ్గర 21,000 మంది స్కాన్స్ చేశారు. అట్లాగే ఎక్కడా కూడా దీంట్లో ఎటువంటిది కూడా నమోదు కాలే. అలాగే ఇవాళ షాప్స్లో కూడా 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో స్కాన్ చేసే విధంగా ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలనే దానికి ఇదే ఒక నిదర్శనం. దాన్ని ఒకసారి చెక్ చేద్దాం, నేను ఇక్కడ కూడా రావడం కూడా జరిగింది. చాలా క్లియర్గా అన్నీ కూడా ఏ బాటిల్ స్కాన్ చేయడం దాని వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవాళ కొన్ని జరిగినటువంటి సంఘటనలు గతంలో 14-19లో కూడా మేము చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం. ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం. ఎక్కడ ఏ బాటిల్ స్కాన్ చేసినా తెలిసే విధంగా చేసాం. ఇవాళ సామాన్యుడు కూడా చూసుకునే విధంగా ఈ యాప్ని డెవలప్ చేసాం. అట్లాగే 1924లో పూర్తిగా నిర్వీర్యం చేస్తారు, వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేస్తారు. అట్లాగే వాళ్ళు వ్యాపారాల కోసం రకరకాలైనటువంటి ఎత్తినటువంటి సందర్భాన్ని చూసాం. అవన్నీ కూడా సిట్ చేసాం, అన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్తాం. పక్క రాష్ట్రాల నుంచి కూడా ముందుకు వస్తామంటే ఇవాళ ఇక్కడ ఒక కుట్రపూరితంగా కనబడతా ఉంది. ఫస్ట్ రోజు నుంచి కూడా కనబడుతుంది. దాని మీదే మా నాయకులను కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేసాం, ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో. అట్లాగే దీని మీద సిట్ కూడా ఏర్పాటు చేసి సిట్ పూర్తి స్థాయి విచారణ జరుగుతూ ఉంది. నిన్న కూడా కొన్ని వీడియోలు వచ్చినాయి. ఆ వీడియోల మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేసుకుని ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టకుండా ముందుకెళ్ళాలని చెప్పి చాలా సీరియస్గా యాక్ట్ చేస్తున్నాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో. ఈ నేపథ్యంలో కానీ సిబిఐ ఎంక్వైరీ కోరారు. కేవలం సిట్ ఓన్లీ ఇటు వాస్తవాలు అనేది నిజంగా తేలవు అని కూడా ఇటు వైఎస్ జగన్ కూడా చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? ఇవాళ గత ప్రభుత్వంలో మద్యం కేసులో ఉన్న వాళ్ళు కూడా సిట్ వద్దు, మాకు సిబిఐ కావాలంటే ఒకసారి ఆలోచించాలి. మేము ఎంత తొందరగా దీంట్లో వాస్తవాలు బయట పెట్టాలి, సాక్ష్యాధారాలతో సహా ఎక్కడ మిస్ కాకుండా ఉండాలని ముందుకెళ్తున్నాం. ఆ రకంగానే ముందుకెళ్తాం. డెఫినెట్గా వాస్తవాలను కూడా బయట తీసుకొస్తాం. సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావుకి ఇప్పటికే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ కేవలం కుట్రపూరితంగానే తమ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా జోగి రమేష్ ఆరోపిన పరిస్థితి. కానీ ఇటు చూస్తే తిరుపతిలో కానీ ఇటు దుర్గగుడికి వచ్చి సవాల్ చేస్తానను, అటు నుంచి టీడీపీ చంద్రబాబు కానీ లోకేష్ వచ్చి సవాల్ చేస్తారని చెప్పి కూడా ఆయన ఒక సవాల్ ఇస్తారు. ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చేశారనే దానికి అన్నీ కూడా కనబడతా ఉన్నాయి. అక్కడ జరిగినటువంటి సంఘటన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, అలాగే సామాన్యంగా సాధారణంగా చనిపోయినటువంటి మరణాలను కూడా తీసుకొచ్చి దీంతో లింక్ కట్టాలని చేసినటువంటి ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా బ్లూ మీడియాలో, సాక్షి పేపర్లో చేసినటువంటి ప్రచారాలు కానీ, ఇవన్నీ కూడా క్లియర్గా ఒక ఉద్దేశపూర్వకంగా వీళ్ళు చేస్తారని కనబడతా ఉంది. ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే దానికి ప్రమాణాలు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారో అనిపిస్తాం. మేము ఇందులో ఆ వీడియోస్ కూడా మేము పరిశీలన చేస్తాం. ఇందులో వాస్తవాలు ఎన్ని ఉన్నాయో, అవాస్తవాలు ఏంటో క్లియర్గా వెరిఫై చేస్తాం. డెఫినెట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మటుకి చర్యలు తీసుకుంటాం. పోలీస్ అధికారులపై దురుసుగా ప్రవర్తించిన ఆయన నైట్కు చూస్తే బుజ్జగిచ్చే పరిస్థితి మీరు చూస్తున్నారు. కానీ మేమేమీ తప్పు చేయలేదు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అలా చూస్తాం. ఇది వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. మొన్నేమో రప్ప కన్ను గిడితే వేసేయాలన్నా నేను ఆ మాట లేదని చెప్పి తెల్లారి వచ్చి మాట్లాడుతున్నారు. వయసు పెరుగుతుంది, పదవులు చేశారు, సిగ్గు శరం లేదు. ఆంబోతుల్లాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రంకెలేసి మళ్ళీ తెల్లారెళ్ళి గడ్డాలు పట్టుకునే ఒక దుర్మార్గమైనటువంటి ఆచరణ ఇవాళ చూస్తా ఉన్నాం. డెఫినెట్గా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అందుకనే మీకు డిపాజిట్లు కూడా లేకుండా చేశారు. 94% మ్యాండేట్ ఇచ్చి వాళ్ళు మాకు ప్రభుత్వానికి ఇచ్చారు. మేము ప్రజలు కోరుకున్న విధంగా మేము ముందుకెళ్తాం.
ఇలాంటి ఆలోచన చేసే వ్యక్తుల్ని ప్రజలే దూరంగా తరిమి కొడతారు. సార్ అదేవిధంగా నకిలీ మద్యం అరికట్టేందుకు ఎలాంటి ప్రణాళికలతో ఎక్సైజ్ శాఖ ముందుకెళ్ళబోతుంది? అదే చెప్పాం కదా, ఇప్పుడు యాప్ డెవలప్ చేసాం, దీంట్లో స్కాన్ చేసుకోవచ్చు, టోటల్ ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాం. అందుకని బెల్ట్ షాప్స్లో ఎక్కడన్నా జరుగుతుందన్న ఉద్దేశంతో అలాంటివి ఎక్కడన్నా ఉన్నా కూడా మేము లేకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు నకిలీ మద్యం అరికట్టేందుకు సురక్ష యాప్ను కూడా తీసుకొచ్చాము. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ మరొకముందే ఇటు లిక్కర్ స్కామ్ నకిలీ మద్యంను కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ కేవలం రాజకీయ బురద జల్లేందుకు కూడా రాజకీయంగా చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా సిట్లో అన్ని ఆధారాలతో పాటు బయటకు వస్తాము. ఈ నేపథ్యంలో ఎవరు ఎలాంటి వారు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి తీరుతామని చెప్పి కూడా ఇక్కడ కొల్లు రవీంద్ర చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే యాప్ తీసుకొచ్చారో ఆ యాప్ ఖచ్చితంగా పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేసి ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని కూడా ఇక్కడ కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, దుర్గాపురం నుంచి.